ఆయన 2 రోజుల నుంచి కంటిన్యూస్ గా నీళ్ళలో ఉంటున్నారు, ఇంటికి కూడా వెళ్ళలేదు, కలెక్టరేట్ లో ఉంటున్నారు, రాత్రి 2 గంటలు 3 గంటలు కూడా మీడియాతో మాట్లాడుతున్నారు, మానిటర్ చేస్తున్నా అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎఫర్ట్ అంతా ఎందుకు మరి క్షేత్రస్థాయి వరకు వెళ్ళట్లేదు, బాధితుల వరకు వెళ్ళట్లేదు, బాధితుల రెస్క్యూకి ఎఫర్ట్ అంతా ఎందుకు పనిచేయట్లేదు? నేను అదే ఆ మాట అంటంలో ఆయన పని చేయట్లేదని నేను అనటంలో. పని చేయటం వేరు, రిజల్ట్ వేరు. ఇప్పుడు మనం ప్రజల్లో 24 గంటలు ఉన్నంత మాత్రాన, బోట్లో తిరిగినంత మాత్రాన 3.5 లక్షల మంది ప్రజలకి 3.5 లక్షల మందికి ఇమీడియట్ గా వాటర్ అందదు కదా. ఆ కృష్ణా నది ఫ్లో అయితే ఏం తగ్గదు కదా. ప్రివెంటివ్ మెథడ్స్ ఏం చేస్తున్నారు అంటున్నా నేను. వాటర్ ఫ్లో తగ్గించడానికి ఏమైనా ఆల్టర్నేటివ్ చేశారా? వాటర్ ఫ్లో తగ్గించడానికి ఎంతవరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది? సార్, గట్టిగా వరద వచ్చింది విజయవాడలో ఒక ప్రాంతానికి 3.5 లక్షల మందికి. నేను హానెస్ట్ గా చెప్తున్నాను, నేనే గనక రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే, నిజంగా రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే నేనే గనక 3.5 లక్షల మందిని హెలికాప్టర్ లో కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మనకున్నటువంటి 164 ఎవరైతే వీళ్ళకి వచ్చిందో 164 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఇక్కడ కూర్చుంటే సార్ 5 అవర్స్ లో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించు సార్. 5 అవర్స్. 5 అవర్స్. ఇప్పుడు లేదా ఎవాక్యుయేషన్ చేసినట్టున్నారుగా, కొంతమందిని 6-7 క్యాంప్స్ ఏదో పెట్టారంటున్నారు, రిహాబిలిటేషన్ సెంటర్స్ 6-7 సెంటర్స్ పెట్టారు. అధికారులు క్యాంప్స్ పెడతారు. అసలు ముందు ఫ్లోలో నుంచి, ఇళ్లలో నుంచి బయటికి రావాలి కదా. మీరు చూపిస్తున్నారు ఈ ఫ్లోలో నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఎంతమంది, ఎన్ని పడవలు పెట్టారు, ఎన్ని హెలికాప్టర్లు పెట్టారు, ఎంతమంది వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడి నుంచి మిలిటరీ రావాలి సార్. ఇప్పుడు వాళ్ళని రక్షించడానికి కేంద్ర సహకారం అందించాలి. ప్రభుత్వ మంత్రంగా ఏదో 10 హెలికాప్టర్లు పంపించేసి ఒక 10 మంది బోట్లను పంపించేస్తే కుదరదు కదా. మీరు కేంద్ర ప్రభుత్వం మీ మీద ఆధారపడి ఉంది. విపత్తుకి ఒక సపరేట్ మెకానిజం ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో. కేంద్ర ప్రభుత్వంలో మీరు ఫోన్ కొడితే ఏమండి ఒక 100-200 హెలికాప్టర్లు పంపిస్తే ఏమవుద్దండి, టక్క 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 మన తరలించేస్తే ఏమవుతుంది? ఇమ్మీడియట్ గా ఇప్పుడు అసలు వాళ్ళ దగ్గరికి రీచ్ అవడానికి వీళ్ళకి వే కనిపించటం. నీడ్ ఆఫ్ ద అవర్ అదే కదా, వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావడమే కదా నీడ్ ఆఫ్ ద అవర్. ఇంకొక అపీల్ చేశారు, కింద ఫ్లోర్ లో వాటర్ వచ్చిన నీడ్ ఆఫ్ ది అవర్ అది. సార్, ఇది నా ఒపీనియన్ కాదు. మీరు ఈ విపత్తుని హ్యాండిల్ చేయటంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అని ఒక్కసారి మీరు గ్రౌండ్ లెవెల్ మీ రిపోర్ట్ పంపించండి. ఎవ్రీ సిటిజన్, ఎవ్రీ విక్టిమ్ హీస్ ఫిల్తీ లాంగ్వేజ్ లో అబ్యూజ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఏంటి ఈ రోజు వరకు కనీసం మాకు 3 రోజులు అవుతుంది, 2 రోజులు అవుతుంది, వాటర్ ప్యాకెట్లు రాలేదు, భోజనాలు రాలేదని పచ్చిబూతులు తిడుతున్నారు ప్రభుత్వాన్ని. నేను నా మాట కాదు, మీరు ఒపీనియన్ తీసుకోండి. అరే, ఒక ఉప ముఖ్యమంత్రికి, ఒక మంత్రులకే ఒక బాధ్యత లేకుండా వెళ్ళిపోయి సెలబ్రేషన్స్ లో కూర్చొని ఉంటే ఇంకా రాష్ట్ర ప్రజలను కాపాడే దేవుడు అనేది ఆ దేవుడిగా తెలియాలి. లక్ష్మణరావు గారు, ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు కరకట్ట మీద నిర్మించుకున్న అక్రమ కట్టడాల వల్ల మంత్రి సత్యనారాయణ రావు దగ్గర నుంచి మొదలు పెడితే ఈ చివరి కట్టడాలు 60-70 కట్టడాల వల్ల కృష్ణా నదికి ప్రమాదం, ప్రకాశం బ్యారేజ్కి ప్రమాదం. మీరు బఫర్ జోన్ లో కట్టుకొని వాటర్ ఫ్లో ని ప్రివెంట్ చేస్తున్నారు. మీ కట్టడాల వల్ల వాటర్ ఫ్లో ప్రివెంట్ అవటం వల్ల బఫర్ జోన్ లో నుంచి కృష్ణా నదికి ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హౌస్, ఇప్పుడు మీరు మంత్రి సత్యనారాయణకి సంబంధించినటువంటి ప్రతి విజువల్ మీడియాకి వచ్చింది కదా. నిన్న వాళ్ళని తరలించడం, చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ ఒక్క మీడియా వచ్చిందేమో చూడండి, ఒక ఫోటో బయటకి ఎందుకు రాలేదు చెప్పండి. అలో చేయట్లేదు అక్కడికి. వై? ఎందుకు అలో చేయటం లేదు? ఫోటోలు తీసుకోవడానికి ఎందుకు అలో చేయటం లేదు సార్? అలో చేయటం లేదు అంటే కొన్ని వందల ఇసుక కట్టలు మూటలు వేసి, వందల ఇసుక లోడ్లు వేసి, లారీల లోడ్లు వేసి ఆ వాటర్ ని రాకుండా ప్రివెంట్ చేస్తున్నారు. దే ఆర్ ప్రివెంటింగ్ వాటర్ ఫ్లో. ఈ ప్రివెంటింగ్ వాటర్ ఫ్లో వల్ల ఏమవుతుంది అంటే ప్రెషర్ పెరుగుతుంది అంటున్నాను. ఇప్పుడు అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా నాకు అనవసరం అండి. కృష్ణా నది కరకట్ట మీద మీరు అక్రమ కట్టడం, అది ఖాళీ చేయాల్సిందే, డెమాలిష్ చేయాల్సిందే. ఇట్స్ మై ప్రైమరీ అపీల్. దీంట్లో సెకండ్ థాట్ లేదు. వరద వచ్చిందా, బురద వచ్చిందా,
గాడిద గుడ్డు వచ్చిందా నాకెందుకు ఇవన్నీ అక్రమ కట్టడం అది చట్ట ప్రకారం నేరం. ఒక ముఖ్యమంత్రిగా మిగతా వాళ్ళందరికీ రోల్ మోడల్ గా ఉండాల్సిన మీరే అక్రమ కట్టడంలో ఉంటే రేపొద్దున ప్రతి ఓడు ముఖ్యమంత్రి అక్రమ కట్టడంలో ఉంటున్నాడు, ముఖ్యమంత్రి కొడుకే అక్రమ కట్టడంలో ఉంటున్నాడు, నన్ను ఎవరు పీకేదని మంత్రి సత్యనారాయణ రాజు అనుకుంటున్నాడు, మిగతా వాళ్ళు అనుకుంటున్నారు అంటా నేను. అవును, మీరు 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 గౌరవంగా ముఖ్యమంత్రి హోదాలో నుంచి వాటిని వెకేట్ చేసి వెళ్ళిపోయి డెమాలిష్ చేస్తారా, చేయించండి. లేదంటే చట్టం ప్రకారం ఖచ్చితంగా నేనైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి విత్ ఇన్ 1 week లోను 4-5 days లోను నేను ఐఎమ్ గోయింగ్ టు అప్రోచ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇవి డెమాలిష్ చేయండి. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒక 1 week బ్యాక్ చెప్పాను మీకు నేను, సార్ ఇది జరిగితే రేపొద్దున ఎలా ప్రమాదం జరగబోతుంది అని. దట్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ జరిగింది. అదే మీకు ముందు మనం ఏం మాట్లాడుకున్నాం అది కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది. మీరు అన్నట్టుగా ఇంకొక రోజు కనుక వర్షం పడి ఉంటే ప్రమాదాన్ని మనం ఊహించలేం. ఇప్పటికి మంత్రి సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం 2 floors మునిగిపోయింది. నరసింహరావు గారు స్టిల్ ఇంకా 2 floors మునిగిపోయింది. 2 floors మునిగిపోయింది. ఇంకొక రోజు వర్షం పడితే 5 floors మునిగిపోయాయి.